నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చీరలు కొనివ్వలేదనే చిన్న కారణం చివరకు ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. మహారాష్ట్రలోని ఠాణేలో జరిగిన ఈ దారుణ ఘటన అందరినైతే షాక్కు గురిచేసిందని చెప్పాలి. కొత్త చీరలు తీసుకురాలేదని భర్తతో గొడవపడిన ఆ భార్య ఆవేశంలో కుక్కర్ మూతతో దాడి చేసి అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లయితే ఇప్పటికీ పోలీసులు అయితే వెల్లడించారు. మరి మొదట ప్రమాదవశాత్తు మరణించాడని నమ్మించే ప్రయత్నం కూడా చేసినా కూడా ఆ పోస్ట్ మార్టం నివేదికతో అసలు నిజమైతే వెలుగులోకి వచ్చింది. మరి కుటుంబ కలహాలు ఎలా ఘోర నేరానికి దారి తీసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చీరల కోసం భర్తను హత్య చేసిన భార్య, అంటే కేవలం చీర కొనివ్వలేదన్న ఒకే ఒక కారణం చేత భర్తనైతే చంపింది భార్య. అందులో చీరలు కొనివ్వలేదని భర్తను చంపింది అతి దారుణంగా. అంత ఆలోచన ఎలా ఏంటి అంటే ఒక చీర కోసం భర్తను చంపే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇలా చేయడం అనేది చాలా ఘోరమని చెప్పొచ్చు. అందులో మహారాష్ట్ర ఠాణేలో అయితే ఈ దారుణ ఘటన, ముఖ్యంగా ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. హరే రామ్ సింగ్ భర్త అంటే హత్యకు గురయ్యాడు. నిందితురాలు భార్య సునీతాదేవి. కుటుంబంలో అయితే ఈ కలహరం చాలా చివరకు హత్యగా మిగిలిందనమాట. అసలు ఏం జరిగింది అంటే కేవలం చీర కొనివ్వలేదు అన్న ఒకే ఒక కారణం చేత భర్తను హత్య చేసింది భార్య. ఇక ఇందులో ఈ కుటుంబంలో అయితే తీవ్ర విషాదం అనేది నింపిందని చెప్పుకోవచ్చు. చీరలే ప్రాణం తీసాయా అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో అసలు చీరలే ప్రాణాలు తీసాయా అంటే నిజమే. అంటే చీర కొనివ్వలేదు అనే ఒకే ఒక్క కారణం చేత ఆ భర్తను చంపింది అతి దారుణంగా ఆ భార్య. చూడండి, ఇక్కడ చీరలు ఎందుకు కొనలేదు అంటూ గొడవ స్టార్ట్ అయింది. మొదటగా అసలు చీర కొనియమని అడిగింది భార్య. అప్పుడు ఏమైంది, భర్త చీర కొనివ్వలేదు అంటే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో, ఫైనాన్షియల్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఆలోచించాలి. కానీ ఆ భార్య ఆలోచించలే. ఎందుకు కొనివ్వవు అని ఫస్ట్ గొడవకు దిగింది. గొడవకు దిగిన తర్వాత శనివారం రాత్రి తీవ్ర వాగ్వాదం, అంటే ఇద్దరి మధ్య కూడా శనివారం రోజు ఆ సాయంత్రం అనేది తీవ్ర గొడవకైతే దారి తీసింది. అసలు ఆ ఒక్క చీర కోసం ఈ గొడవ అనేది పెద్దగా జరిగింది. ఆ వాగ్వాదంలోనే మాట కూడా పెరిగిందనమాట. ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. అంటే చీర విషయంలో మాట పెరిగి అవి వాగ్వాదం అనేది పెద్దగా అయిపోయింది. దాంతోపాటు భర్తపై క్రూరంగా, అంటే కోపంతో, భార్య చాలా కోపంతో ఉక్రోషంతో ముందుకెళ్ళి అతి దారుణంగా అయితే భర్తను హత్య చేసిందని అయితే మనం ప్రధానంగా చూడొచ్చు. క్రూరమైన దాడి అయితే చేసింది. ఈ చీరలే ప్రాణాలకైతే ప్రధాన కారణం అని కూడా మనం చెప్పొచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే నెక్స్ట్ కుక్కర్ మూతతో దాడి చేసింది. చూసారు కదా, ఇక్కడ కుక్కర్ మూతతోని ఆ భార్య దాడి చేసింది. ఎందుకు చేసింది అంటే ప్రధానంగా అయితే చీర విషయంలో ఇరువురి మధ్య అయితే గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ అంటే మాట పెరగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదానికి గొడవలు అయితే కారణమయ్యాయి. తీవ్ర అంటే ఆ కోపంలో అయితే భర్తను భార్య అనే ఉక్రోషంలో చంపేసినట్టు తెలుస్తుంది. ఇక వంటగది సామాన్తోనే భర్తపై దాడి తెగబడింది. అంటే వంటగదిలో ఉన్న సామాన్తోనే, అంటే కుక్కర్ మూతతో తలపై విచక్షణ రహితంగా కొట్టింది. కుక్కర్ మూతతోని తలపై గట్టిగా కొట్టడంతో అక్కడ హత్య జరిగినట్టు తెలుస్తుంది. ఇక తీవ్రంగా అయితే హరేరామ్ అయితే గాయపడ్డాడు. వెంటనే ఆ కుక్కర్ మూతతో తలపై విచక్షణ రహితంగా కొట్టడంతో వెంటనే తీవ్రమైన గాయంతో అయితే గాయపడ్డట్టు తెలుస్తుంది. ఇక అనంతరం అంటే కుక్కర్ మూతతో కొట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది, చనిపోకపోవడంతో గొంతు నులిమి అతి కిరాతకంగా హత్య చేసినట్టు కూడా మనం చెప్పొచ్చు. ఈ ఘటనా స్థలంలోనే వెంటనే అక్కడికక్కడనే చూసారు కదా, ఇక్కడ అక్కడికక్కడే ఈ కిచెన్లో, అంటే వంట సామాగ్రి ఏదైతుందో అందులో భాగంగా కుక్కర్ మూతతో తలపై బలంగా అతి విచక్షణ రహితంగా అయితే దాడి చేయడంతో భర్త హరేరామ్ అక్కడికక్కడే పడిపోయాడు. ఇక దాంతోపాటు ఇంకా అంటే తను ప్రాణాలతోనే ఉన్నాడు అని తెలుసుకొని గొంతు నులిమి కూడా హత్య చేసినట్టు కూడా చెప్పొచ్చు అనమాట. ఇందులో అతి క్రూరంగా చంపింది భార్య. యాక్సిడెంట్గా ఒక కథ అల్లింది తన భార్య. అసలు ఆ కథ ఏంటి అంటే హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేసింది. అంటే ఇందులో హత్యను ప్రమాదకరంగా అంటే తను చంపింది, అంటే అతి దారుణంగా కిరాతకంగా చంపింది, కానీ తను హత్యను ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేసింది. అందులో అనుకోకుండా చనిపోయాడు అంటూ నమ్మించే యత్నం కూడా చేసింది. ఏం జరిగిందో తెలియదు, అనుకోకుండా ఇలా జరిగింది అని కూడా మాట్లాడింది. ఇక పోలీసులకైతే వెంటనే అనుమానం వచ్చింది. ఆమె చెప్పిన విషయంలో అసలు ఈమె ఏం చెప్తుంది, ఇక్కడ ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇక పోస్ట్ మార్టంలో అయితే ఒక్కొక్కటిగా అంటే షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అందులో భాగంగానే తను హత్యకి గురయ్యాడు అని చెప్పేసి పోలీసులు నిర్ధారణ చేశారు.
అతి కిరాతకంగా అయితే భార్య చంపిందని కూడా మనం చెప్పొచ్చు. అంటే తను యాక్సిడెంట్ కథ అయితే అల్లినట్టు కూడా పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ దర్యాప్తులో అంటే పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టంలో అయితే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అది హత్య అనే మాత్రం వెలుగులోకి వచ్చినట్టయితే చెప్పొచ్చు. కీలకమైన మలుపిది. భర్తను పోస్ట్ మార్టం చేయడంతో తలకు బలమైన గాయాలు గుర్తించారు డాక్టర్స్. అందులో ఫస్ట్ అంటే తలకు బలమైన గాయమైంది. ఆ తర్వాత గొంతు నిలిమి చంపినట్టు కూడా ఆనవాళ్ళకు ఒకటిగా బయటపడ్డాయి. ఇందులో భార్యపై హత్య కేసు నమోదైంది. అంటే ఇవన్నీ నిర్ధారించిన తర్వాత భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పోలీసులు అదుపులోకి వెంటనే సునీతాదేవిని తీసుకున్నారు. ఇక తదుపరి చీరల గొడవ అయితే భర్త ప్రాణం వరకు అంటే భర్త ప్రాణం తీసిన విషాదం అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే అతి కిరాతకమైన ఘటన ఇది. ఏంటి అసలు ఒక చీర కోసం ఇలాంటి ఘటనలు ఏంటి? రోజు ఒకటి ఒక చీర కొనివ్వను అన్నదానికి ఆ మాట పెరిగి ఆ గొడవలు ఎక్కడికో దారి తీసి అంటే మనం ఏంటి కుటుంబం గురించి ఆలోచించాలి ఫస్ట్. అసలు ఎందుకు కొనివ్వలేదు, అసలు భర్త చీర అడిగినప్పుడు ఎందుకు కొనివ్వలేదు ఏంటి అనేది ఒక చిన్న ఆలోచన వెనుకడుగు వేసి ఆలోచిస్తే ఇలాంటి దారుణాలు అయితే జరగవు. అసలు ఆ భార్య అనే యువతి అలా చేయటం అయితే అతి కిరాతకమైన చర్య అని చెప్పొచ్చు. ముఖ్యంగా కేవలం ఈ చీర కొనివ్వలేదన్న ఆ ఆలోచనతోనే భర్తను అతి దారుణంగా చంపటంపై అయితే ఇప్పుడు అందరిలో ఇది ఒక చర్చనీయ అంశం అవుతుంది. అంటే చీర కోసం భర్తని చంపటం అనేది ప్రతి ఒక్కరు కూడా అసలు జీర్ణించుకోలేని విషయం అని కూడా చెప్పొచ్చు. అంటే అతి కిరాతకంగా ఇంట్లో శనివారం సాయంత్రం జరిగిన చిన్న గొడవలో చీర కొనివ్వలేదని మాట పెరిగి తదుపరి ఆ గొడవ స్టార్ట్ అయింది. గొడవ కాస్త కోపంలో మాట పెరగడంతో చివరికి తనపై ఆ కోపంలో ఉక్రోషంతో ఇంట్లో అంటే వంటగదిలో ఉన్న సామాన్ అంటే కుక్కర్ మూతతోని తలపై గట్టిగా కొట్టి ఆ భార్య భర్తకైతే తలపై కొట్టింది. ఆ తర్వాత భర్త చనిపోలేదు, గొంతు నిలిమి కూడా చంపేసిన ఈ దారుణ ఘటన అయితే మన అందరినీ కూడా కాల్చివేస్తుందని చెప్పాలి. మరి ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? చిన్న విషయాలకు ఇలా చేయడం కరెక్ట్? అంటే ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం అంటే కొంతమంది ప్రియుల కోసం కూడా ఇలాంటి దారుణ ఘటనలు చేస్తున్నారు. ప్రియుడితో వెళ్ళిపోవటానికి అసలు భర్తను చంపుతున్నారు. పిల్లల్ని భర్తని వదిలేస్తున్నారు. అంటే వాళ్ళ గురించి అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ప్రియుడి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఇలాంటి దారుణ ఘటనలకి ఒడిగడుతున్నట్టయితే తెలుస్తుంది. ఇదైతే చీర విషయంలో ఇంత దారుణంగా ఆలోచించడం అయితే అసలు ఇప్పుడు చర్చనీయంగా చెప్పొచ్చు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు ఏంటి? ఇలాంటి దారుణ ఘటనకు అసలు ఎవరు కూడా ఒడిగట్టొద్దు. క్షణం ఆలోచించండి, మీ కుటుంబం గురించి ఆలోచించాలని ప్రధానంగా అయితే మేము చెప్తున్నాము. దిస్ ఈజ్ మానస సైనింగ్ ఆఫ్.